గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్య నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం. అయితే 19వ తారీఖు ఏప్రిల్ 2026 ఆదివారం నుండి 25వ తారీఖు ఏప్రిల్ 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. క్రమశిక్షణ లేకపోవడం అంటే ఏ పని ఏ సమయానికి చేయాలో ఆ సమయానికి ఆ పని చేయలేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి. రాజకీయ నాయకులకి ప్రత్యర్థులతో ఇబ్బందులు, ప్రజలలో నమ్మకాన్ని కోల్పోయే అవకాశం కనపడుతోంది. సినిమా టీవీ మీడియా రంగాల వారికి అపజయాలు పాలయ్యే అవకాశాలు చేజార్చుకునే పరిస్థితి కనపడుతోంది. భార్య భర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యలు, మనస్పర్ధలు కనపడుతున్నాయి. బంధువులతో విభేదాలు, మానసిక అశాంతి, సంబంధ బాంధవ్యాలు చెడిపోవడం కనపడుతోంది. ముఖ్యంగా ఆస్తి వివాదాలు ఇబ్బంది పెడుతుంటాయి, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎవరో ఒకరు మిమ్మల్ని విమర్శించే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. అలాగే డ్రైవింగ్లు చేసేటప్పుడు కూడా ఆచితూచి డ్రైవింగ్ చేయాలి, లేదా మీరు సరిగ్గా డ్రైవ్ చేస్తున్నా ఎదుటి వాళ్ళతో మిమ్మల్ని గుద్దే అవకాశం ఉంది, జాగ్రత్త. ఇతరులు మిమ్మల్ని రెచ్చగొట్టడానికి లేదా మీతో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండండి. మనసులో తెలియనటువంటి బాధ, ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు కనపడుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి స్వల్ప ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ఎవరు పడితే వాళ్ళతోటి లౌక్యం లేకుండా మాట్లాడడానికి ప్రయత్నం చేయకండి, సమయస్ఫూర్తిగా మాట్లాడండి. డబ్బులు బాగా ఖర్చు అవుతున్నాయి, కుటుంబ ఖర్చులు ఎక్కువగా పెరుగుతున్నాయి. కుటుంబంలో అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు పెరుగుతాయి కాబట్టి కుటుంబంలో వ్యక్తుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. అలాగే మీకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని మానసికంగా కృంగదీసే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ధైర్యంగా ఉండండి. ఇంటర్వ్యూలో కూడా నిరాశ కనపడుతోంది. మంచివారిని అపార్థం చేసుకునే పరిస్థితి కనపడుతోంది. మాట్లాడేటప్పుడు ఏది మంచి ఏది చెడు ఆలోచించకుండా మాట్లాడడం వల్ల కూడా సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో ఒడిదుడుకులు పెరిగిపోతున్నాయి, జాగ్రత్త. ఉద్యోగ ప్రయత్నాలు కూడా తమతో పెద్దగా విశేషంగా ఎదరికి సాగటం లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాల్లో చికాకులు, ధన నష్టము, అప్పులు చేయవలసిన పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల వల్ల నష్టాలు, దూర ప్రయాణాలు, అలాగే ప్రయాణాలు ఖర్చులు విపరీతంగా పెరగడం కనపడుతోంది. ఈ వారం అంతా కూడా అనుకోని ఖర్చులు, ఇబ్బందులు కనపడుతున్నాయి. గతంలో చేసినటువంటి అప్పులు మిమ్మల్ని ఈ ప్రస్తుత కాలంలో ఈ వారం ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ ఇబ్బందులు పెడుతూ ఉన్నాయి. ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యలు, ఉద్యోగాలు పోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇష్టమైన వాళ్ళతోటి, ప్రేమించిన వాళ్ళతోటి దూరం అయ్యే అవకాశాలు, వివాహాది సంబంధాలు కుదిరి వెనక్కి వెళ్ళిపోవడము లేదా చెడిపోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. సంతానం అంటే మీ పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల సమస్యలు, ఖర్చులు బాగా పెరుగుతున్నాయి. ప్రేమికుల మధ్య మనస్పర్ధలు దూరం జరిగే అవకాశం కనపడుతుంది. గృహ నిర్మాణ పనులు ఆలస్యంగా ఎదురికి వెళ్ళే అవకాశం కనపడుతుంది. ఖర్చులు కూడా గృహ నిర్మాణాల వల్ల ఎక్కువగా అయిపోతుంటాయి చెప్పొచ్చు. వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టం కనపడుతోంది. మద్యపాన, ధూమపాన, వ్యసన పనులకి అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు, యంత్ర పరికరాలు పోగొట్టుకోవడం కానీ, సెల్ ఫోన్లు కానీ లేదా పర్సులు కానీ ఎక్కడైనా పెట్టి వదిలేయడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వస్తువుల విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. విద్యార్థులు టీచర్స్తో గొడవ పడడం కానీ, తోటి విద్యార్థులతో గొడవ పడడం కానీ మంచిది కాదు. ఇంట్లో కూడా గౌరవంగా మాట్లాడండి, చదువు పట్ల శ్రద్ధ పెట్టండి. సమస్యలు ఉన్నాయి ఈ వారం. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో పరివొత్తిడి అధికంగా కనపడుతోంది. తోటి ఉద్యోగస్తులతో మాట పట్టింపులు, ఉద్యోగ కార్యాలయాల్లో అశాంతి కనపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి అనవసరమైనటువంటి మెంటల్ టెన్షన్లు, మానసిక అశాంతి, కుటుంబ కలహాలు, మనసులో బాధ, తెలియని ఆందోళన, విరక్త ఆలోచనలు కనపడుతున్నాయి కాబట్టి మనోనిగ్రహణ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా డబ్బులు నష్టపోయే అవకాశం కనపడుతుంది, జాగ్రత్త. వ్యాపారంలో కొద్దిపాటి చికాకులు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి కాబట్టి ఈ వారం తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా మా పీఠంలోని బ్రాహ్మణుల ద్వారా చేయించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది, లేదా
ఇంట్లో గొడవలు, కలహాలు, మనస్పర్ధలు లేదా నరదిష్టి, నరఘోష వల్ల కానీ, వ్యాపారాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా శత్రువులు బెడద, కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులతో ఇబ్బంది పడుతున్నారు, లేదా ఎవరో మీ మీద ప్రయోగం చేసేసారు అనేటటువంటి అనుమానాలు ఉన్నప్పుడు అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావాల్సినటువంటి యంత్రానికి పూజలన్నీ కూడా చేయించి, జపాలు, హోమాలు చేయించి మీకు కావాల్సిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయి లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.